నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మనకిద్దరు శత్రువులు ఉన్నారు ప్రేక్షకులరా. ఓడు పాకిస్తాన్, ఓడు చైనా. వీళ్ళిద్దరు కూడా తేనె పూసిన కత్తులు. అందుకే వీళ్ళిద్దరిని మనం నమ్మం ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో. ఇవాళ బంగ్లాదేశ్తో చైనా సైనిక వ్యూహం కుదుర్చుకుంటూ ఉంది. నదీ జలాలకు ఈ రెండు దేశాలు సంతకాలు పెట్టినాయట, ఒప్పందం నదీ జలాలపై. ఏంటి ఇది? ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం ప్రేక్షకులారా. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ చైనా పర్యటనలో భాగంగా తీస్తా నది సమగ్ర నిర్వహణ పునరుద్ధరణ ప్రాజెక్టుకు సాధ్యాల అధ్యయనం ఫిజిబిలిటీ స్టడీ కోసం ఇరు దేశాలు ఒక కీలక ఒప్పందం సంతకాలు చేసినాయట. ఢాకా, బీజింగ్ మధ్య పెరుగుతున్న బంధానికి ఈ ప్రాజెక్టు నిదర్శనంగా కనిపిస్తున్నప్పటికీ భారత్కు అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన సిలిగురి కారిడార్ చికెన్స్ నెక్కు అతి సమీపంలో చైనా అడుగు పెడుతుండడం ఇప్పుడు న్యూఢిల్లీలో తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తూర్పు హిమాలయాల్లో ఉద్భవించి సిక్కిం, పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్లో ప్రవహించే 414 కిలోమీటర్ల తీస్తా నది నీటి పంపకాలపై భారత్, బంగ్లాదేశ్ మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు, భారత రక్షణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ చైనా ప్రాజెక్టుకు తుది అనుమతులు ఇవ్వకుండా నిలిపివేశారు. ఆ సమయంలో ప్రాజెక్టు కోసం $1 బిలియన్ నిధులు ఇచ్చేందుకు భారత్ కూడా ప్రతిపాదించింది. మనం కట్టుకుందాం, మీకు దానివల్ల ఉపయోగమని ముందుకు వచ్చింది. కానీ హసీనా హఠాత్తుగా గద్దె దిగడం, తర్వాత వచ్చిన మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ కాలంలో చర్చలు నిలిచిపోవడంతో భారత్ ప్రతిపాదన మూలన పడింది. తాజాగా అధికారంలోకి వచ్చిన బీఎన్పీ ప్రభుత్వం మళ్ళీ చైనాను చేరదీసి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. 140 మిలియన్ క్యూబిక్ మీటర్ల పూడికతీత, 171 చదరపు కిలోమీటర్ల భూసేకరణ, 224 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణంతో కూడిన ఈ భారీ ప్రాజెక్టును చైనాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ పవర్ చైనా చేపట్టబోతోంది. ఈ సంస్థకు చైనా సైన్యంతోనూ, కమ్యూనిస్టు పార్టీ భౌగోళిక రాజకీయ లక్ష్యాలతోనూ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా సరిహద్దు కేవలం 10 నుంచి 12 కిలోమీటర్ల లోపే ఉన్న ఈ ప్రాంతంలో చైనా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు మోహరింపు భారత్కు పెద్ద రక్షణ ముప్పుగా పరిణమించనుంది. ఏమీ కాదు ప్రేక్షకులారా. చైనా వాడు ఏం చేసినా మనకు అయ్యే నష్టం లేదు. మన ప్లాన్లు మనకుంటాయి. పిచ్చి పిచ్చి లక్షణాలు చైనా వాడు బంగ్లాదేశ్ వాడు చేస్తే మొన్న పాకిస్తాన్కి ఏ గతి పట్టిందో వీళ్ళకి గది కడుతుంది. వాని దగ్గరున్న శివకాశి పటాకుల కంటే అధ్వానమైనవి ఉన్నాయి. వాడు చూసి ఏదో మాకు అనుభవం ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఏం కాదు. వెంట్రుక కూడా వాడు చైనా వాడు బంగ్లాదేశ్ వాడు మనకి తీయలేరు. అది ఖచ్చితంగా మనం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళు పిచ్చి పిచ్చి లక్షణాలు ఏమైనా చేస్తే వాళ్ళ తగ్గట్టు మన భారతీయ సైన్యం, మన ఆర్మీ, రక్షణ రంగం, మన ప్రధాని, హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు నిఘా పెడతారు. ఏమాత్రం సరిహద్దు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ పని కథం. ఏమంటారు ప్రేక్షకులారా? సత్తా లేదా మనకు? బ్రహ్మాండంగా ఉన్నది. అయితే బంగ్లాదేశ్ తోటి ఒప్పందం అనుకున్నాం, ప్రభుత్వాలు మారిన ఏ మూలన పడ్డది. ఇప్పుడు వాడు చైనా వాడిని దగ్గర తీసుకున్నాడు. చైనా వాడు విషపురుగు. బంగ్లాదేశ్ వాడేమో అనుకుంటున్నాడు, ముసిముసి నవ్వులు చూసి ఓహో ఆహో అంటున్నాడు. కానీ బాణంత దుర్మార్గుడు ఇంకోలేడు. వాడు వీని కిందనే అణుబాంబులు పెట్టి పేల్చేస్తాడు బంగ్లాదేశ్. అందుకే చైనా వాడిని ఎవడు నమ్మడు. అందులో ఇప్పుడు బంగ్లాదేశ్ వాడు నమ్మిండు కాబట్టి అనుభవిస్తాడు. ఏమంటారు ప్రేక్షకులారు? కర్మ. వాడు అనుభవించేది ఉన్నది బంగ్లాదేశ్ వాడు, చైనా వానితోడు అనుభవిస్తాడు. దానిలో మనం ఏ చింత అవసరం లేదు. తప్పకుండా తగినటువంటి భద్రతా చర్యలు రక్షణ పరంగా మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. వాడు నదీ జలాల మన్నా పూడికతీత అదేసరికి పని అయిపోతుంది. చప్పుడేక చేతులు జోడించుకుంటాడు వాడు బంగ్లాదేశ్లో. అంటే ఏడున్నాయి వాడి దేశంలో, వాడు దీనికి లేవు. వాడు ఈ ప్రాజెక్టు కోసం వాడేం ఖర్చు పెడతాడు. కాబట్టి అదంతా ఉట్టి మాట. ఏమంటారు ప్రేక్షకులారా? నిజంగా ఉట్టి మాటనైనా అక్కడ ఏమైనా గట్టిగా జరిగే అవకాశాలు ఉండి మన రక్షణకు ఏమైనా ఇబ్బంది ఉందా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.